మహాకవి మామిడి పండ్లు. గాలిబ్ మహాకవికి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. ఆయన చాలా చమత్కారంగా మాట్లాడగలవారు కూడాను. ఒకనాడు సాయంత్రం గాలిబు సుల్తాన్ గారి వెంట మామిడి తోటకు వెళ్ళాడు. చెట్ల నిండా పళ్ళున్నాయి. గాలి ప్రతి చెట్టును పరిశీలనగా చూస్తుండడం గమనించిన సుల్తాను, ఆ చెట్లకేసి ఎందుకలా చూస్తున్నారు అని అడిగాడు. నా తండ్రి తాతల పేర్లు ఏ చెట్ల మీదనన్నా కనిపిస్తాయేమోనని చూస్తున్నాను అన్నాడు గాలిబ్. చెట్లు తన తండ్రి తాతలవైతే వాటి పళ్ళు కూడా తనవి అవుతాయని గాలిబు చమత్కృతి. అది గ్రహించి సుల్తాను మామిడి పండ్లు కోయించి బుట్టలకు ఎత్తించి గాలిబ్ ఇంటికి పంపాడు. ఒకనాడు గాలిబ్ తన ఇంటి ముందు కూర్చొని మామిడి పండ్లు తింటూ టెంకలు బయట పారేస్తున్నాడు. ఆ సమయంలో గాలిబ్ వద్దకు మామిడి పళ్ళు సహించని మిత్రుడు ఒకడు వచ్చాడు. అంతలో ఒక గాడిద వీధి వెంట పోతూ మామిడి టెంకను వాసన చూసి తినకుండా వెళ్లిపోయింది. చూచావా గాలిబ్, మామిడి పళ్ళను గాడిదలు కూడా ముట్టవు అన్నాడు స్నేహితుడు. అవును, గాడిదలకు మామిడి పళ్ళు సహించవు అన్నాడు గాలిబ్ చెలోక్తిగా.